వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత, వర్ధిల్లాలి ముదిరాజ్ మత్స్యకారుల ఐక్యత, వర్ధిల్లాలి ముదిరాజ్ మత్స్యకారుల ఐక్యత. జై ముదిరాజ్, జై. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట్ మండల్ కాజీపూర్ గ్రామానికి చెందినటువంటి మా ముదిరాజ్ మత్స్యకారులను, ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది మరి మా వాళ్ళ మత్స్య సంపద మీద కన్నేసి మరి గత 30 సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి వారి మందబలంతో మా ముదిరాజులను బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా మరి చేపలు అమ్ముకొని మరి డబ్బులు వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. మరి గతంలో మరి 2-3 సార్లు మరి మా ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు. మరి ఆ బహిష్కరణ విషయంలో కూడా అప్పుడు కలెక్టర్ గారిని, సిపి గారిని కలవడం జరిగింది. మరి ఈరోజు మరి మత్స్యశాఖలో మా వాళ్ళు మరి రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ, సొసైటీ ఏర్పడి మరి వాళ్ళు సొసైటీలో ఉన్నప్పటికీ మరి ప్రభుత్వ చట్టాలను ఆ కాజీపూర్కు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ చేతిలోకి తీసుకొని మరి కుల వృత్తులను వాళ్ళ చేతిలోకి తీసుకొని మరి వాళ్ళే సుప్రీంగా భావించుకుంటూ మరి అధికారులను కూడా, ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా మరి మా వాళ్ళ మీద దౌర్జన్యాన్ని దిగుతూ చేపలు పట్టనీయకుండా అడ్డుపడతా ఉన్నారు. వాళ్ళే చేపలు అమ్ముకొని పైసలు గడిస్తూ ఉన్నారు. కానీ ఇది మేము ఎంత మేరకు కూడా సహించబోము. మరి మా ముదిరాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, మా ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల ప్రకారము చేపలు పట్టుకోవడానికి అనుమతిని కోరడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి నేను దీని మీద పరిశీలన చేస్తానని చెప్పారు. మేము ఏమంటున్నామంటే ఈ 20 తారీఖు లోపల ఏదో ఒకటి తేలిపోవాలి. 20 తారీఖు లోపల కనుక ఈ యొక్క అంశం మీద ఏది తేలకున్నా కూడా మరి ఓన్లీ సిద్దిపేట జిల్లాలోనే 379 సొసైటీలు, 30,000 మంది మత్స్యకారులు మరి అధికారికంగా ఉండరు. ఆ 30,000 మందితోని ప్రతి ఇంటి నుండి ప్రతి ముదిరాజ్ బిడ్డని కదిలించి మరి అందరం కూడా కాజీపూర్, చెలో కాజీపూర్ని మొదలుపెట్టుకొని ఆ కాజీపూర్కు పోయి ఆ చెరువులలో, కుంటలలో ఉన్నటువంటి చేపల్ని పట్టి మా ముదిరాలకు న్యాయం జరిగే విధంగా ఆ చేపలు పట్టి వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే మాకు ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుద్దని. మాకు న్యాయం జరగని ఎడల ఖచ్చితంగా మేము కూడా ఆ గ్రామస్తుల విధంగానే వ్యవహరిస్తాము. ఆ గ్రామానికి వెళ్తాము. అందరం మూకుమ్మడిగా వెళ్ళి మా వాళ్ళకు న్యాయం చేసే వరకు అక్కడే ఉండి ఆ యొక్క చేపలు పట్టి మా వాళ్ళ మీద జిర్ర వారినా కూడా ఊకుండే లేదు, ఉపేక్షించలేదు. గతంలో అనంటే మరి మాకు అంత ఐక్యత లేక మరి వాళ్ళ మీద దాడులు చేసినా కూడా సహించరు. కానీ ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళ మీద జిర్ర వారిన సీమ చిట్టుకుమన్నా కూడా దానికి బాధ్యమైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఇడిచిపెట్టము, తరమాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము ముదిరాజులందరినీ గ్రామానికి రాకుండా చూసుకోవాలి. వాళ్ళ హక్కులే కాబట్టి ఆ చిల్డ్రను బేషరతుగా మరి కాజీపూర్ ముదిరాజు మత్స్యకారులకు అప్పచెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తస్మత్ జాగ్రత్త. తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ముదిరాజ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏమిటంటే మరి గతంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి భూంపల్లి మండల్ కాజీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజుల బహిష్కరణ సమస్య మీద గతంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఆ గ్రామంలో పూర్తి హక్కులు ముదిరాజులకు ఉన్నప్పటికీ చెరువు కుంటల మీద గ్రామస్తులు మరి నిర్దాక్షిణ్యంగా ముదిరాజులు చేపలు పట్టుకోకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ముదిరాజుల సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ముదిరాజులు అనుకుంటే ఏమైతుందో గతంలో కూడా ఈ ముదిరాజులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసిర్రు. ప్రభుత్వాలను కూలబెట్టిన చరిత్ర మరి ఈ రాష్ట్రంలో ముదిరాజులకు ఉంది. ఈ జిల్లాలో ఒకవేళ గవర్నమెంట్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వహిస్తే కూడా మరి మేము చలో కలెక్టరేట్ పిలుపునిస్తాం. అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 379 సొసైటీలలో ఉన్నటువంటి 33,000 మంది మత్స్యకారులతోటి మరి చలో కలెక్టర్ పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద రాస్తారోకలు చేస్తాం, నిర్బంధాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంకొకటి, గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులస్తులు ఏ కులమైనా ఒకటే, మేమందరినీ గౌరవిస్తా ఉన్నాం, ఎవరిని కూడా విస్మరించడం లేదు. ఎవరి కులానికి సంబంధించిన కులవృత్తి మరి వారికి ఉంటుంది. అయ్యా మేము ఏమంటున్నామంటే ఇలా ముదిరాజులకు చెట్ల మీద, చెరువుల మీద
కుంటల మీద మాకు హక్కు ఉంటుంది. అందులో ఉన్నటువంటి భూములు మేము లాక్కోవడం లేదు. అందులో నీళ్లు ఉన్న రోజులు ఆ చేపలు ముదిరాలకు చెందుతాయి, మత్స్యకారులకు చెందుతాయి అని మా గౌరవప్రదమైనటువంటి హక్కును మేము అడుగుతూ ఉంటే ఇలా గ్రామస్తులు ముదిరాలకు కాకుండా దీన్ని విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అవసరమైతే మరి వేలాది సంఖ్యలో చలో కాజీపూర్ పిలుపునిచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలలో ఉన్నటువంటి చేపలను కూడా పట్టి ముదిరాలకు ఇచ్చి ముదిరాల అభ్యున్నతి కోసం ముదిరాల హక్కుల సాధన సమితి పాటుపడుతుందని తెలియజేస్తా ఉన్నాం.